కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం సరఫరా చేస్తోందని వైసీపీ యువనేత తమ్మినేని చిరంజీవి నాగ్ ఆరోపించారు. కల్తీ లిక్కర్ వల్ల చాలా మంది చనిపోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని విమర్శలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం సిట్ దర్యాప్తు పేరుతో చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జరుగుతున్నటువంటి పరిపాలన కానీ వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఇటీవల కల్తీ మద్యం మీద వాడి వేడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ కానీ దానికి సంబంధించి ఈ సందర్భంగా కల్తీ మద్యం తంబలపల్లె మొలకల చెరువులో ఉత్పత్తి 5 జిల్లాలు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మన జిల్లా శ్రీకాకుళం వరకు కూడా వ్యాపించినటువంటి అంశాన్ని మీ దృష్టిలో ఉంచుతుంది. ఈ రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఎందుకనంటే మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఇదంతా బయటకు వచ్చింది, వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పేసి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ప్లస్ ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని నేను కొన్ని పాయింట్స్ ఏంటంటే అడగదలుచుకున్నా. తూర్పు రాయలసీమ కానీ, పశ్చిమ రాయలసీమ కానీ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, ఉభయ గోదావరి జిల్లాలు కానీ, అలాగే ఉత్తరాంధ్ర, ఇలా రాష్ట్రం మొత్తం మీద ప్రధానమైనటువంటి కేంద్రాలుగా చేసుకొని కల్తీ లిక్కర్ వ్యవస్థీకృతమైనటువంటి నేరాన్ని ఈ రాష్ట్రంలో అడ్డాగా మారినట్టు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేసినారు, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసినారు. ఇవాళ గాలి కొదిలేసి శవాల మీద డబ్బులు ఏరుకునేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన కానీ